ఆర్వీఆర్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. అనంతో అంతరంగం కార్యక్రమానికి స్వాగతం. గజల్స్ గాన గంధర్వుడు శ్రీనివాస్ గారి యొక్క అంతరంగంలోని మరిన్ని విశేషాలను ఈ భాగంలో తెలుసుకుందాం. నమస్కారం అండి. నమస్కారం అండి. కళల్లో బతికేయడము, ఊహల్లో బతికేయడం అనేది సహజంగా జీవితంలో. నీకు నచ్చిన హీరో ఎవర్రా అంటే మా నాన్న అని చెప్తాడు. అటువంటివి మీరు రూపొందించిన గజల్స్ నారాయణ రెడ్డి గారు అన్నారు, మీరు స్వతహాగా కొన్ని భావోద్వేగాలకు లోనవుతూ ఉంటారు. నీ చూపే పరిమళించు పద్యంలా ఉంది. గజల్స్ విషయంలో పాటల్లో ఉన్న రాగము, ప్రత్యేకమైన రాగము, లేదా దాని కంపోజిషన్, లేదా వెనకాల మ్యూజిక్ యాడ్ చేయడము, ఇలాంటివి ప్రత్యేకంగా దీనికి అవసరం కనిపించదు. ఎందుకంటే భావ ప్రకటన అనేది ప్రధానంగా మూలంగా కలిగి ఉన్నది కాబట్టి. ఈ భావ ప్రకటన అనే దాన్ని ఆ భావంతో బయటికి తీసుకొచ్చినప్పుడే మనసు ఆకట్టుకుంటుంది. ఇటువంటి మనసును ఆకట్టుకునే విధంగా రూపొందించడానికి ప్రధానంగా ఏదో ఒక మూలం ఉంటుంది మీకు. అంటే నేను ఇది ప్రారంభించాను అంటే ఇటువైపు ఇలా పెడితేనే బాగుంటుంది అనడానికి మీ మనసులో ఉన్న బీజము, సమాజంలో అందరి మనసులో ఉన్న విషయం. సహజంగా ఎవరైనా ఒక విషయానికి ఆకట్టుకున్నారు అంటే దానికి కారణం ఏమిటి అంటే వాళ్ళ మనసులో ఆ భావం ఉంది, అది భావ ప్రకటనగా ఎదురు కనిపించింది కాబట్టి. అలాగే ఈ అనుబంధాన్ని మీరు ప్రారంభించుకోవడానికి ప్రత్యేకమైన ఘటనలు ఏమైనా ఉన్నాయా? గజల్ అనేది సంగీత ప్రక్రియ కాదు సార్. అది మీ ఛానల్ ద్వారా, ఆర్వీఆర్ ద్వారా చెప్తున్నాను. మరోసారి చెప్తున్నా. చాలా మంది గజల్ సంగీతం అంటారు. ఆ గజల్ సంగీతం కాదు అసలు. గజల్ అనేది ఒక సాహిత్యం. ఇది రైటర్స్, కవులకు సంబంధించినటువంటి ఒక ప్రక్రియ. ఈ గజల్ పల్లవిని మత్లా అంటారు, ఆఖరి చరణాన్ని మక్త అంటారు. గజల్లో ఆఖరి చరణంలో వచ్చేటువంటి యొక్క కవి యొక్క నామముద్రని తఖల్లుస్ అంటారు. పల్లవిలో, మత్లాలో మనము కొన్ని ద్విపదుల యొక్క సమాహారంగా ఉండేటువంటి ఈ గజళ్ళు కాఫియా రదీఫులు అంటే అంచెప్రాస సహ అంచెప్రాసల్ని రూపొందించుకుంటూ ప్రతి చరణంలో రెండవ పంక్తిలో మళ్ళీ పల్లవిలో వచ్చినటువంటి అంచెప్రాసల్ని మళ్ళీ ప్రతి చరణంలో రెండవ పంక్తిలో ఈ అంచెప్రాసలు వస్తుంటాయి. కాఫియా రదీఫులు అంటారు వాటిల్ని. ఈ గజల్లో ఒకే అర్థాన్ని చెప్పాలన్న నియమం లేదు. ఏ చరణానికి ఆ చరణం అర్థం వేరుగా ఉంటుంది. అది ఇండిపెండెంట్ బాడీ అనమాట. మీరు గజల్లో ఒక చరణాన్ని కట్ చేసి ఇలా అతికిచ్చారనుకోండి, అది సెపరేట్గా మెసేజ్ చెప్తుంది అనమాట. ఈ గజల్ అంత విస్తృతమైనటువంటిది. ఇందులో క్లుప్తత అంటే అందులో 2 లైన్లో మీరు చెప్పేసారు ఏం చెప్పాలనుకున్నా. వెనక్కి వెళితే పసితనం, ముందుకు వెళితే ముసలితనం, ఇలా నిలిచిపోతే ఎంత బాగుంటుంది క్షణం. ఇది షేర్. ఇంత క్లుప్తత, ఇంత గాఢత ఉన్నదే ప్రతి షేర్ అయి ఉండాలి. సో ఇలాగా ఉన్న ఈ గజల్ ప్రక్రియలో ఇది లయాత్మకంగా ఉండడం మూలాన, అంటే అంతర్లీనంగా సంగీతం. ఇందులో మాత్రా ఛందస్సు, తిస్రగతి, చతురస్రగతి, ఖండగతి, మిశ్రగతి, అది రూపక తాళం, చంపక తాళం, ఏ తాళం అని అనుకోండి మీరు. ఆ తాళం ఒకటి అనుకుంటే ఆ తాళంలోనే ఆ గజల్ పూర్తవ్వాలి. ఇలాగా రూపొందినటువంటి ఈ గజల్ గానయోగ్యమైంది కాబట్టి అందరూ కూడా పాడుతున్నారు. ఇప్పుడు నేను అనేక దృశ్యాలు చూస్తాను. ఆ దృశ్యం చూడగానే నాకు గజల్ రాయబుద్దేస్తుంది, దీని మీద రాయాలనిపిస్తుంది, రాస్తాను. లేదంటే ఎవరన్నా కవికి చెప్తాను, సార్ ఇది దృశ్యం, దీని పేరున ఏదైనా కొంచెం గజల్ రాయండి సార్ మీరు, ఇదిగో థాట్, ఇదిగో థాట్, ఇదిగో థాట్ అని చెప్తాం. నారాయణ రెడ్డి గారు ముసల్సల్ గజల్ రాశారు. ముసల్సల్ గజల్ అంటే ఒకే థాట్ పైన, అంటే ఏ చరణానికి ఆ చరణం వేరుగా ఉండాలని చెప్పాను కదా గజల్లో. కానీ నారాయణ రెడ్డి గారు ముసల్సల్ గజల్ అని ఒకే థాట్ మీద రాయడం. ఇప్పుడు అమ్మ ఒకవైపు, అమ్మ ఒకవైపు, దేవతలంతా ఒకవైపు, సరితూచమంటే నేను ఒరిగేను అమ్మ వైపు,
ఈ బండి చూడరా నాన్న, ఈ గుర్రమింక నీదన్నా, తెగ మంకు తూచిన నాడు దిగలేదు అమ్మ మూపు. అమ్మ ఒకవైపు, దేవతలంతా ఒకవైపు. రొదలలో మౌన పాఠల్లా, వ్యధలలో జ్ఞానపీఠల్లా, నా బాల్యమంతా తానై, నా బాల్యమంతా తానై, నడిపింది అమ్మ చూపు. అమ్మ ఒకవైపు, దేవతలంతా ఒకవైపు. చీకటికి చంద్రబింబల్లా, ఆకలికి పూర్ణ కుంభల్లా, నిలువెల్ల మమతల వెలుగై వెలిగింది అమ్మ రూపు. అమ్మ ఒకవైపు, దేవతలంతా ఒకవైపు. వెలిగే ప్రభాత కిరణల్లా, విరిసే వసంత కుసుమల్లా, పెరిగే సినారి బ్రతుకులు దొరికింది అమ్మ ప్రాపు. అమ్మ ఒకవైపు, దేవతలంతా ఒకవైపు. సరితూచమంటే నేను ఒరిగేను అమ్మ వైపు. ఇలాగా అనేక సందర్భాల్లో ఉమ్. అనేక సంఘటనలు మనకి స్ఫూర్తిని కలిగిస్తే దానిపైన కూడా పాడుతుంటారు, రాస్తుంటారు కూడా కవులు అనమాట. అందులో అన్నింటికంటే ఇప్పుడు అమ్మ మీద మీరు సినారె గారు రాసిన దాన్ని చెప్పారు. తండ్రి మీద ఒక సందర్భంలో మీరు ప్రదర్శించడం జరిగింది. అది కూడా ఒక్కసారి మా కోసం. అదే ఎక్కువ ఫుల్ గజల్ పాడలేను కానండి, ఎందుకంటే చాలా హై పిచ్లో పాడాలి. అది చాలా పాపులర్ గజల్. ఇలా అమ్మ మీద నేను గజల్స్ పాడుతూ, నాకేంటంటే మా అమ్మ అంటే చాలా ప్రాణం అండి నాకు. మా మదరు ఒక సెప్టెంబర్ 23 మన చనిపోయారు 2025లో. నేను ఏ పండుగలు చేసుకోవడం నాకు అలవాటు లేదు. ఇప్పుడు అమ్మ పుట్టినరోజే పండుగ చేసుకోవడం అలవాటు, ఫిబ్రవరి 3వ తారీఖు. ఈ ప్రపంచంలో ఎక్కడున్నా ఆ ఒక్కరోజు కోసం మా అమ్మ దగ్గరికి వచ్చి పాలకొల్లో ఆవిడతో గడిపి, నా బాల్యమిత్రులందరూ వచ్చి మేమందరం అమ్మకి గ్రీటింగ్స్ చెప్పి ఇలా గడిపినటువంటి సందర్భం అనమాట. మొట్టమొదటిగా మొన్ననే అమ్మ లేని పుట్టినరోజు మా అమ్మ జరిపాం. జరపలేదులే అనుకోండి, బాధగా ఉంది ఆ రోజంతా కూడా. ఇలా అమ్మ మీద పాడడము, ఆ తాదాత్మ్యంతో పాడడము. ఎంతోమంది నేను అమ్మ మీద గజలు పాడితే ఓల్డేజ్ హోమ్లో ఉన్న అమ్మని ఇంటికి తెచ్చుకున్న వాళ్ళ సందర్భాలు ఇక్కడే కదా, అమెరికాలో కూడా జరిగేటువంటివి. ఫారినర్స్ కూడా ఎక్కడో నేను మోర్మన్స్ చర్చిలో మేసా సిటీలో అరిజోనాలో యుఎస్లో పాడితే, అక్కడ నేను తెలుగులో గజలు పాడుతూ ఇంగ్లీష్లో ట్రాన్స్లేషన్ చెప్పిన తర్వాత డరల్ ఆండర్సన్ అని అతను నెక్స్ట్ డే నన్ను భోజనాన్ని పిలిచాడు. అతని ఇంటికి వెళ్ళాను. వెళ్తే హీ ఓపెన్ ఎ డోర్ అండ్ షోడ్ హిజ్ మదర్, షీజ్ మై మదర్ అన్నాడు. ఐ సీ అన్న, నమస్తే ఇలా ఇలా అన్నాను. ఆవిడకి నమస్తే అంటే తెలియదు కదా. సరే నీకు న్యూస్ చెప్పాలి మిస్టర్ శ్రీనివాస్. నిన్నటిదాకా మా అమ్మ ఓల్డేజ్ హోమ్లో ఉంది. నిన్న మార్నింగ్ నువ్వు గవర్నమెంట్ చర్చిలో పాడిన తర్వాత నేను ఐ హ్యావ్ రియలైజ్ దట్ ఐ షుడ్ బ్రింగ్ మై మదర్ బ్యాక్ టు మై హౌస్. నేను మా అమ్మని వెనక్కి తెచ్చేసుకోవాలనుకున్నాను, తీసుకొచ్చాను. మా అమ్మని మా ఇంట్లో పెట్టుకున్నాను. అంత ఇన్స్పైర్ చేసావు నువ్వు నన్ను. ఇక్కడ అంటే ఇక్కడ యూఎస్లో ఏంటంటే పిల్లలకి భారం కాకూడదని వాళ్ళంతా హోమ్స్కి వెళ్ళిపోతారు. కానీ నేను మా అమ్మ విలువ నేను తెలుసుకున్నాను నువ్వు పాడుతుంటే, ద వే దట్ యూ హ్యావ్ ఎక్స్ప్లెయిన్ టు మీ అన్నాడు. అలా పాడుతున్న సందర్భంలో ఎవరో అతను నన్ను అడిగాడు అనమాట ఆడియన్స్లోంచి, మీరు ఎప్పుడు అమ్మ మీద పాడతారు, నాన్న మీద పాడరా అంటే, నాన్న గురించి ఏం పాడతాం సార్, నాన్న గురించి వ్యాసం రాయమనమంటే రెండు మాటలు రాశాను. నాన్న నన్ను కనెను, ఫీజు కట్టాను అని చెప్పి అన్నట్టుగా. ఫీజు కట్టడానికి ఉపయోగపడతాడు నాన్న, దేనికి ఉపయోగపడ్డాను ఉద్దేశం. కానీ నేను ఎక్కడో విజయవాడలో కచేరీ చేసి వస్తూ ఉంటే రాత్రంతా నాన్నలే కనిపించారు నాకు. ఇంటికి వస్తూ ఉంటే హైదరాబాద్కి రాత్రి 11 o'clock స్టార్ట్ అయ్యాను. 4 o'clock వస్తుంటే లారీ డ్రైవర్లు, బస్సు డ్రైవర్లు, ఆటో డ్రైవర్లు, టెంపో ట్రావెల్స్ డ్రైవర్సు, టోల్ గేట్స్ దగ్గర, ధాబాల్లో భోజనం వడ్డించేవాళ్ళు అందరూ నాన్నలే కనిపించారు. అమ్మలు ఎక్కడే కనిపించలేదు. ఓ నాన్న రాత్రి నడిచే సూర్యుడు అన్నమాట. ఎంత కష్టపడుతున్నాడు నాన్న. అమ్మ ఇంట్లో పడుకుంది, కానీ నాన్న బిడ్డల కోసం ఎంత కష్టపడుతున్నాడు. నాన్న అరిగిపోయిన భుజాలు, ఒరిగిపోతున్నటువంటి భుజాలు,
అరిగిపోతున్నటువంటి జీవితం, శిథిలమైపోతున్నటువంటి శరీరం, నాన్న శరీరం అర్థమవుతుందా పిల్లలకి? నువ్వు చెట్టంతా ఎదిగిపోయావు, కానీ నువ్వు వచ్చిన విత్తనం నాన్నరా, ఆ నాన్న విలువ నీకు ఇన్నేళ్ళైనా అర్థమైందిరా నీకు అని రెంటాలుగా వెంకటేశ్వరరావు గారు రాశారనమాట గజల్. చెట్టుకేమో విత్తుకు రుణమున్నది తెలియలేదు, నాకేమో నాన్న విలువ ఎంతన్నది తెలియలేదు, నాన్న నాకు చొక్కా తొడగడమే తెలిసింది గాని. శర్మ గారు చిన్నప్పుడు అనంతకి ఇలాగా చొక్కా తొడిగి ఇట్లా ఇట్లా కొట్టేవారు. మీ నాన్నగారు చొక్కా తొడుగుతున్నారు అనుకున్నారు మీరు. కానీ నాన్నగారు చొక్కా తొడిగినప్పుడు మనసులో మీకు ఏమేశాడు, మీ గురించి ఏమనుకున్నాడు ఆయన అంటే, నాన్న నాకు చొక్కా తొడగడమే తెలిసింది గాని కనిపించని కవచం ఒకటి కడుతున్నది తెలియలేదు, చెట్టుకేమో విత్తుకు రుణమున్నది తెలియలేదు. చిన్నప్పుడు మా నాన్నను ఇలా పట్టుకుని పైకి ఎగరేసి మళ్ళీ పట్టుకుంటుంటే మా నాన్న నాతో ఆడుకుంటున్నాడేమో అనుకున్నా. కానీ నాన్న మనసులో ఏముందో అర్థం కాలే. ముద్దులాడి నన్ను పైకి ఎగరేయుట తెలుసు గాని, చేతులు వదిలేస్తాడేమో మా నాన్నని భయపడిపోయేవాడు, నేను పట్టుకునేవాడు ఇలాగ, ఓహో ఆడుకుంటున్నాడు అనుకున్నా. కానీ నాన్న మనసులో ఏముందో తెలుసా? ముద్దులాడి నన్ను పైకి ఎగరేయుట తెలుసు గాని తనకన్నా ఎత్తున నిలబెడుతున్నది తెలియలేదు, చెట్టుకేమో విత్తుకు రుణమున్నది తెలియలేదు, నాకేమో నాన్న విలువ ఎంతన్నది తెలియలేదు. నాన్న విలువ అర్థం కాదండి. ఈ గజల్ మీరు యూట్యూబ్లో దొరుకుతుంది, వింటే నాన్న ఏటీఎం కాదురా ఆల్మైటీరా అనిపిస్తుంది ఈ గజల్ వింటే. నాన్న అంత త్యాగమూర్తి. నాన్నలో కెమెరామెన్లు ఉంటారు, ఆటో డ్రైవర్లు ఉంటారు, నాన్న ప్రతి చోట ఎంత కష్టపడతాడు సార్ నాన్న. నాన్న ఎప్పుడు వెనకబడిపోడు, నాన్న ఎప్పుడూ కూడా ముందునే ఉంటాడు. నాన్న మన జీవితానికి ధ్వజస్తంభం లాంటివాడు. నాన్న అలా ముందుకు తీసుకెళ్తుంటాడు, నాన్న స్ఫూర్తిగా ఉంటాడు. కానీ కానీ నేను అనేది ఏంటంటే, ప్రతివాడు ప్రతి తండ్రి కూడా తన స్టోరీని పిల్లలకి చెప్పాలి. ఎంత కష్టపడి వచ్చాడో చెప్పాలి, హిపోక్రసీ లేకుండా చెప్పాలి. చెబితే అప్పుడు సినిమా హీరోల్ని మాకు ఇష్టమైన హీరోలని ఏ పిల్లాడు అండండి. ఒక నాన్న స్టోరీ సంపూర్ణంగా ఒక బిడ్డకి తెలిసిన రోజున నీకు నచ్చిన హీరో ఎవర్రా అంటే మా నాన్న అని చెప్తాడు. వాళ్ళ సెల్ ఫోనుల్లో నాన్న ఫోటో ఉంటుంది, ఇంకో హీరో ఫోటో ఉండదు. కానీ మనం చెప్పం. పిల్లల్ని చాలా ఓవర్ భద్రతతో పెంచేస్తాం మనం, సెక్యూర్గా. యు సే దిస్, ఇంత కష్టపడ్డాను, ఇంత కష్టపడ్డాను, ఇంత కష్టపడ్డాను. మా సంస్కృతితో ఎప్పుడన్నా మార్నింగ్ వాక్ వెళ్తున్నప్పుడు కష్టపడ్డానని చెప్పను. అమ్మ ఇలా చేశాను, ఇలా చేశాను, ఇలా చేశానమ్మా, ఇలా చేశానమ్మా అని చెప్తాను. దెన్ బికాజ్ ఐ నెవర్ బిలీవ్డ్ ఇన్ రైజ్ అండ్ ఫాల్. పడిపోవడము, ఎదగడము ఇవన్నీ ఉండదండి. ప్రయాణం ఉంటుంది ఎప్పుడు కూడా. ఆ ప్రయాణం వెళ్తూ ఉండాలి. ఒకసారి గతుకులు వస్తుంటే మళ్ళీ వెళ్తుంటాం, స్పీడ్ బ్రేకర్ ఇస్తాం, మనమే బ్రేక్ వేసుకుంటాం, లేకపోతే ట్రాఫిక్ మనకి స్పీడ్ బ్రేకర్ వేస్తూ ఉంటుంది. కాబట్టి మా అమ్మాయికి నేను రైజు ఫాల్ గురించి చెప్పను. ఐ ఆల్వేస్ టెల్ హెర్ దట్ దిస్ వాట్ లైఫ్ ఇట్ ఈస్ అని చెప్తాను. కళల్లో బతికేయడము, ఊహల్లో బతికేయడం అనేది సహజంగా జీవితంలో ప్రాక్టికల్గా అందరికీ కనిపిస్తూ ఉండేవి. కానీ నిజమేమిటి అనేది ఇలాంటి వాటి జోలికి వచ్చినప్పుడే తెలుస్తూ ఉంటుంది. అటువంటివి మీరు రూపొందించిన గజల్స్ ఉన్నాయండి, అన్ని నవరసాలు ఉంటాయి. ఇప్పుడు ఊహ అనేది పెద్ద ఖర్చు పెట్టుకోకలేదు కదండి, దానికి పెద్ద ఎక్స్పెక్టేషన్ ఏం లేదు కదా, దానికి ఇన్వెస్ట్మెంట్ అక్కర్లేదు. వాడికి ఆడు ఊహించుకుంటూ ఉంటారు. ఊహల్లో బతుకుతున్నావరా అంటారు, ఎందుకంటే ఇన్వెస్ట్మెంట్ లేదు, ఎక్కడికి కదలక్కర్లేదు, నువ్వు మూమెంట్ ఇవ్వక్కర్లేదు, అలా కూర్చొని అలా ఊహించుకుంటే తాజ్మహల్ కూడా కట్టగలవు. నారాయణ రెడ్డి గారు అన్నారు, నాది కానిదేదైనా ముట్టాలనుకోను, నాదైనా సరే దాచి పెట్టాలనుకోను, ఉన్నదేదో యథార్థమై ఉంటే అది చాలు, ఉన్నదేదో యథార్థమై ఉంటే అది చాలు, ఊహలతో తాజ్మహల్ కట్టాలనుకోను, నాది కానిదేదైనా ముట్టాలనుకోను, నాదైనా సరే దాచి పెట్టాలనుకోను,
సాగరమెంతటిదైనా చేరాలోయ్ తుది గమ్యం, సాగరమెంతటిదైనా చేరాలోయ్ తుది గమ్యం, సగం ఈది తిరుగుముఖం పట్టాలనుకోను, సగం ఈది తిరుగుముఖం పట్టాలనుకోను, నాది కానిదేదైనా ముట్టాలనుకోను, నాదైనా సరే దాచిపెట్టాలనుకోను, సిరులు కంటబడితే తరచి తరచి చూసుకున్నా. గజల్ ప్రోగ్రాం చేస్తే లక్షలు ఇస్తారు, ఆ లక్షలు లెక్క పెట్టుకుని నేను కూర్చోను. సిరులు కంటబడితే తరచి తరచి చూసుకున్నా, స్నేహానికి మాత్రం వెల కట్టాలనుకోను, ఈ స్నేహానికి మాత్రం వెల కట్టాలనుకోను, నాది కానిదేదైనా ముట్టాలనుకోను, నాదైనా సరే దాచిపెట్టాలనుకోను, చివరి మెట్టు ఎక్కే పస ఉంటేనే ప్రయత్నం. ఏదన్నా నువ్వు మొదలు పెడితే చివరి మెట్టు ఎక్కగలనా లేదా అని అనుకుని దిగాలి. చివరి మెట్టు ఎక్కే పస ఉంటేనే ప్రయత్నం, చేతకానిదేది చేపట్టాలనుకోను, నాది కానిదేదైనా ముట్టాలనుకోను, నాదైనా సరే దాచిపెట్టాలనుకోను. చాలా విరహ గీతాలు అంటే చెప్పాక మీకు ఊహలు అంటే, నీ చూపే పరిమళించు పద్యంలా ఉంది, నీ మాటే మధురమైన వాద్యంలా ఉంది, తొలకరి జల్లులాగా ఒక్కసారి తొంగి చూడరాదా, నీవు లేని బ్రతుకు, నీవు లేని బ్రతుకు ఎడారిలో సేద్యంలా ఉంది, నీ చూపే పరిమళించు పద్యంలా ఉంది. ఇది పెన్నా శివరామకృష్ణ గారని వారు రాశారు. ఎప్పుడు నీ తోడుగా నాకుండాలని ఉంటుంది, నీడలాగా మారితేనే సాధ్యంలా ఉంది. ఇలాగ రసరాజు గారు రాశారు, నిన్ను ఎప్పుడు చూడడమే ఇష్టమైపోయింది, నీవు లేక బ్రతకడమే కష్టమైపోయింది, వాళ్ళు చూపు విసిరావు నా గుండె తూలిపడింది, మధువంటే నీవేనని స్పష్టమైపోయింది, నిన్ను ఎప్పుడు చూడడమే ఇష్టమైపోయింది, పెదవులపై ఏమిటది అలకల మరక, పెదవులపై ఏమిటది అలకల మరక, తుడవ నీవు తుడవ నీవు ప్రణయ పూజ కష్టమైపోయింది, నిన్ను ఎప్పుడు చూడడమే ఇష్టమైపోయింది, నీవు లేక బ్రతకడమే కష్టమైపోయింది. ఇటువంటి గజల్స్ కూడా మొన్న నేను కూడా రాశాను చాలా. విరహం గురించి అక్కడ ప్రస్తావన వస్తున్నా కానీ ఆనందాన్ని కలిగించేదిగానే ఉంది తప్ప విరహాన్ని కలిగించేదిగా లేదు. విరహమే ఆనందం అండి. ఇప్పుడు విరహం దేనికోసం? ఒక ఆనంద స్థితి కోసం. విరహాన్ని సంతోషం అనుకుంటే ప్లెజరు. విరహం అది కేవలము ఏదో కొన్ని నిమిషాల సంతోషం కోసం ఉండకూడదు. విరహం అనేది ఎప్పుడు కూడా ఆనంద స్థితిలో ఉండాలి. అందుకని అంటారు నారాయణ రెడ్డి గారు అంటుండేవారు, నాయన బ్రదర్ శ్రీనివాస్, రుక్మిణిది ఆత్మ సమర్పణం, సత్యభామది ఆత్మాధిక్యం అనేవాడు. అంటే ఈవిడ విరహంలో ఆనందం, ఆవిడ విరహంలో సంతోషం. సంతోషం అనేది క్షణికమైనది, ఆనందమైనది ఆత్మానుభూతికి సంబంధించినటువంటిది. మీ జీవితంలో ఈ ప్రత్యేకమైన అనుభవాలు కొన్ని ఉంటూ ఉంటాయి. మీరు స్వతహాగా కొన్ని భావోద్వేగాలకు లోనవుతూ ఉంటారు.
అటువంటి సందర్భాలు ఏమైనా ఉన్నాయా ప్రత్యేకించి? అంటే ఊహించలేదు. నారాయణ రెడ్డి గారు, గురుగారు విజయనగరంలో ఒక సభలో అంటే నారాయణ రెడ్డి గారు ఇద్దరు వ్యక్తులు అంటే తల్లిదండ్రులు కాకుండా ఇద్దరు వ్యక్తుల్ని మనం జీవితంలో ఎప్పుడు మర్చిపోకూడదండి నేనైతే. ఒకటి బాల్యం నుంచి కూడా నేను ఒక శ్రద్ధ, సబూరి, ఒక సహనము ఇవన్నీ నేర్చుకున్నదంతా కూడా బాబా గారి దగ్గర. ఒక ప్రయాణం. ఆ ప్రయాణంలోనే నాకు గజల్ లభించింది. అది నారాయణ రెడ్డి గారి ద్వారా. నారాయణ రెడ్డి గారు గజల్ రాయకపోతే ఇవాళ అనంత్ గారి దగ్గర నా అంతరంగాన్ని పంచుకునేటువంటి అవకాశమే లేదు. నేను కూడా అందరిలాగా అక్కడ ఆర్కెస్ట్రాలో పాడుకునే సింగర్‌ని అయ్యి ఉండేవాడిని. లేకపోతే సైనిక్ స్కూల్ కోరుకొండలో ఓ 2 ఏళ్లకో, సంవత్సరానికో రిటైర్ అయిపోతూ ఉండేవాడిని. ఇదంతా నారాయణ రెడ్డి గారు, డాక్టర్ సి. నారాయణ రెడ్డి గారు పెట్టిన భిక్షగా అనుకుంటాను నేను. వారు గజల్స్ రాయకపోతే నేను ఈ అవతారం ఎత్తేవాడిని కాదు. గజల్ శ్రీనివాస్ అవతారం ఉండేది కాదు ఇది. పైగా ఆయన ఎంత గొప్ప సహృదయుడంటే నారాయణ రెడ్డి గారు. ఆయన విజయనగరంలో వేదిక మీద ఘంటసాల గారు కరుణశ్రీ రాసినటువంటి పుష్ప విలాపాన్ని రాసి పాడి ఎంతగా గొప్పగా దానికి కీర్తి తీసుకొచ్చారో, ఎక్కడో పుస్తకంలో ఉండిపోయినటువంటి గజళ్ళని, నేను రాసిన గజళ్ళని గజల్ శ్రీనివాసు పాడి విశ్వవ్యాప్తం చేశాడు. గజల్ శ్రీనివాసు నా మానసపుత్రుడు అన్నాడు ఆయన. కొన్ని వేల మంది, లక్షల మంది ఉండగా. నేను ఇలా కంగు తిన్నానటగా. హ్మ్. ఆ నారాయణ రెడ్డి లాంటి ఒక మహాకవి పాద ధూళికి కూడా నేను పనికిరాను. అప్పుడు ఏమీ కాదు నేను. అరౌండ్ 91, 92లో గజల్ శ్రీనివాస్ ఆయన నేను ప్రయాణం మొదలైంది నాది. హ్మ్. ఆ టైంలో ఆయన అలా అనడం అనేది నాకు ఒక గొప్ప ఒక ఆర్ద్రమైనటువంటి రోజు ఆ రోజు. అది కాకుండా ఆయన నేను పరిచయమైన దగ్గర నుంచి నా శైలికి తగ్గట్టుగా ఆయన గజల్స్ రాయడం స్టార్ట్ చేశారు. హ్మ్. నాకు రాసిన ఉత్తరాలన్నీ ఉన్నాయి అవన్నీ కూడా. శ్రీనివాస్ నీ కోసం రాస్తున్నా, నీ శైలి కోసం రాస్తున్నాను ఇలాగని. హ్మ్. చాలాసార్లు మేమిద్దరము ఏదైనా ఊరు బయట కార్యక్రమాలకు వెళ్ళినప్పుడు మార్నింగ్ గురువుగారికి 4:30కి లేచి 5 o'clock వాకింగ్ చేయడం అలవాటు నారాయణ రెడ్డి గారికి. అటువంటి మహానుభావుడితోటి నేను ఉదయం నడక నడిచిన సందర్భాలు కొన్ని వందల సార్లు ఉన్నాయన్నమాట. హ్మ్. సో వారు ఉదయం నడకలో రాసినటువంటి గజళ్ళు నాతో ముచ్చట్లు పెట్టినటువంటి ఆ ముచ్చట్లు అన్నీ నేను ఎప్పటికీ మర్చిపోను. హ్మ్. సో వారు శ్రీనివాస్ ఈ గజలు ఇలా రాస్తున్నా ఇలా రాస్తున్నా ఆయన ఒక గజలు రాశారు. జనముంటే తరగని ఉత్సాహం పుడుతుంది, ధనముంటే ఖరీదైన దాహం పుడుతుంది, జనముంటే తరగని ఉత్సాహం పుడుతుంది, ధనముంటే ఖరీదైన దాహం పుడుతుంది అలా పెద్ద గజల్ రాస్తూ ఆఖరి చరణంలో చూడండి, ఎవరో గజల్స్ ఆయన రాసిన గజల్స్ పాడుకుంటున్న వాడికి ఆయన గజల్లో నాకు ఎటువంటి చోటు ఇచ్చాడంటే, శ్రీనివాసు పాడుతుంటే సినారే గజళ్ళు, ముసలి గుంపులో రసిక సమూహం పుడుతుంది అని నాకు ఆ గజల్లో ఆయన నా పేరు పెట్టి నన్ను గౌరవించాడు. ఆయన రాసిన పుస్తకంలో కూడా శ్రీనివాసు పాడిన తర్వాత శ్రీనివాసు కోసమే నేను గజల్స్ రాయడం ప్రారంభించాను. ఆ శైలికి నేను ముచ్చట పడ్డానని ఆయన నన్ను నిత్యం ఆశీర్వదిస్తూ ఉండడము హ్మ్. అది బాగా అనిపించింది. తర్వాత నా బాలమురళీకృష్ణ గారు ఎక్కడో ఏదో ఒక ఇంటర్వ్యూలో నీకు ఇష్టమైన కూర ఏంటి అవన్నీ అడుగుతుంటే ఆయన ఏవో చెప్తూ మీకు ఇష్టమైన గాయకుడు ఎవరు అని అడిగితే నేను గజల్ శ్రీనివాస్ ఫ్యాన్ని అని చెప్పారు ఆయన. హ్మ్. గజల్ శ్రీనివాస్ లాగా నేను పాడలేను, ప్రతి అక్షరాన్ని బాగా ఆవిష్కరిస్తాడు అతను, గొప్ప భావోద్వేగాలతోటి పాడతాడు, ఆ అభివ్యక్తి చాలా బాగుంటుందని యూట్యూబ్లో ఉంటుంది ఆ వీడియో. ఆయన నేను గజల్ శ్రీనివాస్ ఫ్యాన్ని అని ఆయన అనడం అది చాలా గొప్పగా అనిపించింది. అంటే అంత గొప్ప గొప్ప విద్వాంసుడు గజల్ శ్రీనివాసు గజల్ గానానికి నేను అభిమానిని అనడం అనేది నాకు గొప్పగా అనిపించింది. సరే ఇంకా చాలా ఉంటాయండి అనుభూతులు, దైవంతో అనుభూతులు ఉంటాయి, భక్తితో అనుభూతులు ఉంటాయి, ఆధ్యాత్మికతలో అనుభూతులు ఉంటాయి. నేను బేసిక్గా ఒక గజల్ సింగర్నే కాదు, సేవ్ టెంపుల్స్ భారత్ అని ఒక సంస్థ ఉంది నాకు. నేను అతి పురాతనమైనటువంటి దేవాలయాలు జీర్ణోద్ధరణ చేస్తుంటాను, గోశాలలకి సపోర్ట్ చేస్తుంటాము.
వేద పాఠశాలల్ని, వేద విద్యార్థులకి వాళ్ళకి బాసటగా ఉంటుంటాము. ఈ గోదావరి, కృష్ణ హారతులు ఇవాళ జరుగుతున్నాయంటే దానికి కారణం గజల్ శ్రీనివాస్ తీసుకున్నటువంటి ఇనిషియేటివ్. 2013లో గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో గంగా హారతి జరుగుతుంటే నా గోదావరికి, కృష్ణకి, తుంగభద్రకి హారతి లేదేంటని చెప్పి ఒక జీవో తీసుకొచ్చి ఆ జీవో ద్వారా అన్ని నదులకి హారతి ఇప్పించగలిగాను అనమాట. అలాగా నాకు సనాతన ధర్మం అంటే ఇష్టం. మా మేనమామలందరూ కూడా ఆర్ఎస్ఎస్ నుంచి వచ్చారు. మా పెద్దనాన్నగారి పిల్లలు వాళ్ళు కూడా ఆర్ఎస్ఎస్ నుంచి వచ్చారు. మా నాన్నగారు చిన్నప్పుడు ఆర్ఎస్ఎస్ శాఖకి వెళ్తుండేవారు, మా ఫాదర్. నేను చిన్నప్పుడు ఆర్ఎస్ఎస్ శాఖకి వెళ్ళాను నేను. ఏమండి, మాకు ధర్మానికి దగ్గరగా, సనాతన ధర్మానికి దగ్గరగా ఉండడం ఇష్టం. నేను గుడికి వెళ్తే ఆ ప్రోటోకాల్లో హడావుడి చేస్తారు. నేను వెంటనే నేను గర్భగుడిలోకి వెళ్ళను, ఐ మీన్ అంతరాలయం దగ్గరికి వెళ్ళను. మొత్తం గుడంతా చూస్తాను. గుడికి యాగశాల ఉందా లేదా, గోశాల ఉందా లేదా, ఏమన్నా కావాలా, పెచ్చులు ఊడిపోయాయా అని వెళ్ళి కాసేపు వెళ్ళి నాకు షర్ట్ తోటో కర్చీఫ్ తోటో ఎక్కడ చోట గోడన్న తుడుస్తాను వెళ్ళి. అంటే గుడికి పుణ్యం కోసం వెళ్ళొద్దు, ధర్మం కోసం వెళ్ళండి. దేవాలయో రక్షతి రక్షిత, ధర్మో రక్షతి రక్షిత అన్నారు కానీ దైవో రక్షతి రక్షిత అనలేదు కదా. ధర్మాన్ని మనం రక్షిస్తే ధర్మం మనం రక్షిస్తుంది. నాకు దైవం సెకండరీ, నాకు ధర్మమే ఫస్ట్. నేను ధర్మం కోసం నేను ఏమైనా చేస్తాను. మా ఫాదర్కి, మా మదర్కి కూడా నేను ధర్మమే చెప్పాను. నా బ్రదర్స్కి, సిస్టర్స్కి, అందరికీ కూడా, ఎవరు నా మిత్రుడికి కూడా ధర్మం తప్పద్దు. తప్పులు మనం చేస్తాము కానీ పాపాలు చేసే మనుషులం కాదు మనం. తప్పులని పాపాలుగా అనుకుని భయపడిపోకండి. తప్పులు అందరం చేస్తాం. అనుమతి ఇస్తే మరలా ఈ జన్మలోనే పుట్టాలని ఉంది, చేసిన తప్పుల చిరుగులను తిరిగి కుట్టాలని ఉంది అని రాశారు. భగవంతుడు మళ్ళీ మనకి అనుమతిస్తే మళ్ళీ ఈ జన్మలోనే పుట్టి చేసిన తప్పులు ఏమన్నా ఉంటే మళ్ళీ కుట్టుకుంటాం. కానీ ధర్మం అనేది చాలా గొప్పది. దైవం చాలా పవర్ఫుల్ అనుకుంటారు కానీ ధర్మం కన్నా, దైవం కన్నా అత్యంత పవర్ఫుల్ ధర్మం. ఆ ధర్మం యొక్క ఛత్రఛాయల్లోనే భగవంతుడు ఉంటాడు. ఆ ధర్మాన్ని ఎవరు కాపాడుతాడో వాడి వెనకాల దేవుడు చిన్న పిల్లాళ్ళలాగా, యశోద వెనకాల నడిచినటువంటి కృష్ణునిలాగా వచ్చేస్తాడు భగవంతుడు. అందుకని ధర్మం వైపు నడమండి. దేవుడు కూడా ధర్మం కేసి మహాభారతంలో కూడా ధర్మం ఎటుంటే అటువైపే ఉన్నాడు పరమాత్ముడు కృష్ణుడు. రాముడి అవతారంలోనైనా ఈ దశావతారాలు ఎన్నున్నా దేవుడు భూమి మీదకి ఎన్నిసార్లు వస్తే అన్నిసార్లు ఎప్పుడు ధర్మం వైపే వెళ్ళాడు తప్ప, ధర్మం కోసమే వచ్చాడు తప్ప ఇంకా పూజల కోసం, పురస్కారాల కోసం దేవుడి భూమిలోకి రాలేదని నేను నమ్ముతున్నానండి. మీరు చేస్తున్న సేవా కార్యక్రమాల్లో మరొకటి, ఈ ఫ్లోరోసిన్ బాధితులు ఎవరైతే ఉన్నారో నల్గొండ వైపు, వారి విషయంలో మీరు కొన్ని కర్తవ్యాలు చేపడుతూ అన్నింటికంటే ప్రథమంగా ఆ విషయంలో అందరికీ అవగాహన కలగడం కోసం ఒక గజల్ని రూపొందించడం జరిగింది. అదొక్కసారి అదేంటంటే అండి, అప్పుడు నాకు పటేల్ రమేష్ రెడ్డి అని ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వంలో అతను టూరిజం చైర్మన్గా ఉన్నారనమాట. పటేల్ రమేష్ రెడ్డి అని సూర్యాపేట. వాళ్ళ బ్రదర్ శ్రీధర్ రెడ్డి అని ఉన్నాడు, శ్రీధర్ పటేల్. వీళ్ళిద్దరూ నేను అమెరికా టూర్లో ఉన్నప్పుడు ఇలాగా సూర్యాపేట పక్కన సీతమ్మ తండ ఆ చుట్టుపక్కలంతా కూడా ఫ్లోరోసిస్ తోటి చాలా దారుణంగా ఉంది సార్, మనం ఏదైనా చేయాలన్నారు. అప్పుడు నేను గజల్ ప్రోగ్రామ్స్ చేసి డబ్బులు రైజ్ చేసి యుఎస్లోని ఇక్కడ కూడా అక్కడ మేము ఆరో ప్లాంట్లు పెట్టాం. అంటే భూమిలోంచి వచ్చేటువంటి వాటర్ మొత్తం అంతా కూడా కలుషితం అయిపోయి పుట్టేవాళ్ళు ఎముకలన్నీ విరిగిపోయి అట్లా అయిపోతున్నారు. అప్పుడు ఒక పాట తయారు చేసి, నా పాట గుర్తులేదు సార్, క్షమించాలి, నాకు యూజువల్గా గుర్తుంటుంది కానీ సడన్గా కడితే గుర్తులేదు నాకు. అంటే తర్వాత ఉద్దానంలో ఎప్పుడు 15 ఏళ్ల క్రితమే 2010-11లోనే అక్కడ కిడ్నీ డిసీజెస్తో చనిపోతున్నారని అక్కడ సాయిరాజ్ అని, పిరియా సాయిరాజ్ అని ఉద్దానం ఫౌండేషన్ పెడితే నేను, మా గజల్ చారిటబుల్ ట్రస్ట్, నార్త్ అమెరికా తెలుగు సొసైటీ నాట్స్, మేము ముగ్గురం కలిసి సుమారుగా 46 ప్లాంట్లు పెట్టామండి అక్కడ. ఆ తర్వాత ఇప్పుడు రాజకీయ నాయకులు చాలామంది వచ్చి అక్కడ ఏదో చేయాలని ప్రయత్నం చేస్తున్నారు. ఏ రాజకీయ నాయకుడు వచ్చి ప్రయత్నం చేసినా కూడా చాలా సంతోషము. సోదరులు పవన్ కళ్యాణ్ గారు కూడా అక్కడ బాగా చేయాలని ఆయన కూడా అనుకుంటున్నారు, చంద్రబాబు నాయుడు గారు అనుకుంటున్నారు, చాలా సంతోషం. కానీ మేము ఎప్పుడు 15 ఏళ్ల క్రితమే ఆర్ఓ ప్లాంట్లు పెట్టడము, ఎందుకంటే కనీసం మంచినీళ్ళు ఇస్తే ఈ రోగం యొక్క తీవ్రత తగ్గుతుందన్నది మా ఉద్దేశం అనమాట. ఏదైనా కూడా నేను చంద్రబాబు నాయుడు గారిని నేను కోరేది, అలాగే రేవంత్ రెడ్డి అన్నను కూడా నేను కోరేది ఏంటంటే,
ఈ ఫ్లోరోసిస్ దానిపైన అటు ఉద్దానంలో కానీ ఈ నల్గొండలో కానీ పూర్తిగా అధ్యయనం జరగాలి. మేము ఇచ్చేది కేవలము ఒక పెయిన్ కిల్లర్ మాత్రమే. ఇది పూర్తిగా చికిత్స చేయకపోతే ఇది తీవ్రమైనటువంటి పరిణామాల వల్ల ఇప్పటికీ చాలామంది పిల్లలు మీరు చూస్తుంటే ఇలా వంకరపోయి చేతులు వంకరపోయి కనిపిస్తుంటారు. ఇది రేవంత్ రెడ్డి గారు నాకు బాగా తెలుసు, నాకు మంచి మిత్రుడు. అలాగే చంద్రబాబు గారు కూడా ఒక గొప్ప ఒక మానవీయ కోణం ఉంది కాబట్టి ఈ రెండు ప్రాంతాలపైన తీవ్రమైనటువంటి ఫోకస్ పెట్టాలి. అలాగే చిత్తూరు జిల్లాలో కూడా ఇటువంటి కొంత భావం ఉందండి అక్కడ కూడా. అలాగే సత్తెనపల్లి ఇలా కొంత ఏరియాస్ గుంటూరు డిస్ట్రిక్ట్లో కూడా ఇటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఫ్లోరోసిస్ ప్రాబ్లమ్స్. అందుకని దానిపైన అధ్యయనం జరిగి దానికి కొంత సొల్యూషన్ అనేది తప్పకుండా చూడాలన్నది నా ఉద్దేశం అనమాట. చాలా చాలా సంతోషం అండి. ధన్యవాదాలు సార్. జై శ్రీరామ్. అనంతతో అంతరంగం కార్యక్రమం వేదికగా ప్రముఖ గజల్ గాయకుడు శ్రీనివాస్ గారు తన అంతరంగంలోని కొన్ని ముఖ్యమైన విషయాలను మనతో పంచుకున్నారు. మరికొన్ని విశేషాలను మరో భాగంలో తెలుసుకుందాం. నమస్కారం. Honor Signatus, the biggest gated community in the heart of the city. Spacious 3, 3.5 and 4 BHK apartments at Kukatpalli, High-Tech City. 27.5 acres, 18 towers, G+25 floors, 1695 to 3815 square feet unit sizes. For more details, search for Honor Signatus.